గంజిలా చేసేసావు. ఇప్పుడు నేనేం చేసినా వేస్టే కదా. అలా అంటావేంటమ్మా? ఇగో నువ్వు చేసే కూరలో సాంబార్లోకి రైస్ గంజి గంజిగా ఉంటే ఆ టేస్టే వేరు. ఇగో నాలాంటి ముసలాళ్ళకి ఇలాంటి ఉడికినన్నం బాగా రుచిగా ఉంటుంది. నేను చేసింది కరెక్టే. మీరు వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, నీకిష్టం లేకపోయినా నేను చెప్తాను, నువ్వు వినాలి. ఈరోజు నువ్వు నా నుండి, నా కుటుంబం నుంచి, నా కొడుకు జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఈరోజు నా కొడుకుతో పాటు మా ఇంటికి రావద్దని చెప్తున్నాను. ఇప్పుడైనా వినిపించిందా? అత్తయ్య ఎందుకు ఇలా అంటున్నారు? అంటే మీకు నా మీద కోపం తగ్గలేదా? మీరు అందరి ముందు చేసింది నాటకమా? ఏంటి, నిన్నొక్కరోజు నటించినందుకే నీకు ఇంత బాధగా ఉంటే నువ్వు పెళ్ళై నా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నటిస్తూనే ఉన్నావు. నాకెంత బాధగా ఉండాలి? నా కోడలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నెన్నో కలలు కన్నాను. అన్నింటినీ ఆవిరి చేసావు కదే. నువ్వొక మోసగొత్తివి. మా నుంచి దూరంగా వెళ్ళిపో. మీరు బాధలో అలా మాట్లాడుతున్నారు. ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదత్తయ్య. మీరే ఇలా అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? అది నువ్వే చూసుకోవాలి. ఇంతసేపు నా ఇంటి కోసం, మీ ఆయన కోసం ఏదైనా చేస్తానని ప్రమాణం చేశావు కదా. అయితే అదంతా అబద్ధమా? అదంతా నాటకమా? అయ్యో, అది కాదత్తయ్య. ఏది కాదు? ఏది కాదు? చూడు, దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు చెప్పినట్టు మేమంతా సంతోషంగా ఉండాలంటే నువ్వు మా ఇంట్లో ఉండకూడదు. నిన్ను చూస్తేనే మాకు మనశ్శాంతి కరువైపోతుంది. నేను మోసపోయాను అనే భావన నాకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. అలాంటప్పుడు నేను సంతోషంగా ఎలా ఉండగలను? నేను సంతోషంగా లేకపోతే మా ఇల్లు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? అందుకే నువ్వు నా ఇంటికి రాకూడదు. నా కొడుకుని బుట్టలో వేసుకొని మా ఇంట్లో కలతలు తీసుకొచ్చింది చాలు. ఇకనైనా మా మానాన్న మమ్మల్ని వదిలే ప్లీజ్. నీకు చేతులు జోడించి అడుగుతున్నాను. నా కొడుకుని నా దగ్గరికి పంపించు. నువ్వు మాత్రం మాకు దూరంగానే ఉండాలి. ఇప్పటికే నేను నా కొడుకు ముందు చెడ్డదాన్నయ్యాను. ఇప్పుడు ఇలా మాట్లాడి వాడి ముందు నా వాల్యూ ఇంకా తగ్గించుకోలేను. అందుకే నువ్వే వాడిని ఒప్పించి వాడొక్కడే మా ఇంటికొచ్చేలా చెయ్యాలి. చూడు లక్ష్మి, నువ్వు నాకు ప్రమాణం చేశావు. అది నిలబెట్టుకోకపోతే అసలు అర్థమే ఉండదు. నిజంగా నీకు హరి మీద ప్రేమ ఉంటే, మా అందరి మీద గౌరవం ఉంటే నువ్విచ్చిన మాట నిలబెట్టుకుంటావు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నీ ముసలి కన్నిటికీ నా మనసు కరగదు. నీలాంటి మోసగత్తెని ఇప్పుడు కాదు, ఎప్పటికీ నా కోడలిగా ఒప్పుకోలేను.
ఇప్పుడిక ఏం డిసైడ్ అవ్వాలో నువ్వే ఆలోచించుకో. నా నిర్ణయంలో మాత్రం ఏ మార్పు లేదు. నువ్వు చేసిన ప్రామిస్ని నిలబెట్టుకుంటావో లేదంటే ఇప్పుడు కూడా మోసం చేసి నా నమ్మకాన్ని పోగొట్టుకుంటావో నీ ఇష్టం. నమ్మకం నిలబెట్టుకోవడం నిలబెట్టుకోకపోవడం అర్హత ఉన్న వ్యక్తులతోనే జరుగుతుంది అత్తయ్య. మీకు అర్హత లేదు. మీరు చెప్పింది నేను చెయ్యను. కిరణ్ ఏంటి వేళ్లపాలా లేకుండా వీడియో కాల్ చేస్తున్నాడు. ప్రతిసారి ఇలాగే కాల్ చేస్తే నేను దొరికిపోతాను. వీడికి స్వీట్ వార్నింగ్ ఇవ్వాలి. హాయ్. ఏంటా గెటప్పు? అంతా నీకోసమే. ఏంటి? అంటే నా ఉద్దేశం మీకోసమే అని. ఈరోజు అన్నయ్య వదిలి తిరిగి వస్తున్నారు కదా, పైగా ఈరోజు ఉగాది పండుగ, అలాగే మీరు కూడా వస్తున్నారు. అందుకే మేము స్పెషల్గా వండి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. చెప్తా. మేమెందుకు వస్తాం? అత్తయ్య గారు అక్కను బావని ఇంటికి పిలవడమే పెద్ద విషయం. ఇప్పుడు మేమొస్తే అత్తయ్య గారు ఇంకా ఇరిటేట్ అవుతారు. మేమొస్తున్నట్టుగా నువ్వేం కలలు కనకు. అయ్యో, ఏంటది? అంటే అక్క గురించి మాట్లాడదామని. అక్క గురించి మాట్లాడాలంటే బావకి ఫోన్ చేయాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. నీ మనసులో ఏం ఆలోచన ఉందో తెలియదు, కానీ కొంచెం హద్దుల్లో ఉండడం మంచిది. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. నీ వల్ల ఏదైనా సమస్య వస్తే అది అక్క జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఓహో, విషయం ఇక్కడి దాకా వచ్చిందన్నమాట. నీ ప్రేమ ఒకరికొకరు వీడియో కాల్ చేసుకునేంతలాగా చిగురించిందన్నమాట. ఉండు, నీ పని చెప్తాను. ఏయ్ సింధు, ప్లీజ్. ఇప్పటికే ఇంట్లో చాలా సమస్యలున్నాయి. నువ్వు కొత్త ప్రాబ్లం తీసుకురాకు. ఇటివ్వు ప్లీజ్ సింధు, ఇటివ్వు. నువ్వెవరితో ఏం చెప్పకు. నాటకాలు ఆపుతావా? నేను నాన్న ఇంట్లో పనులు చక్కదిద్దాలని చూస్తుంటే నువ్వు మాత్రం నీ పనిలో ఉంటావా? ఇప్పుడే విషయం నాన్నకి చెప్తాను. సింధు, ఏ సింధు, సింధు చెప్పేది విను. సింధు, ఏ సింధు, సింధు, అరే లేవు, ఆగండ్రా. ఏ సింధు, ఇలా ఇవ్వు సింధు. ఆగమంటుంటే సింధు, నా ఫోన్ ఇవ్వు సింధు. ఏమైంది? సింధు, ఆగండి. సింధు, ఆగండి. ఏమైంది? సింధు, లేవు. అయ్యో. నాన్న చూడనా, ఆగండి. ఆగండి సింధు, సింధు, ఆగండి. ఏంట్రా ఏంట్రా ఈ ఆటలు? నాన్న, ఇవి ఆటలు కాదు, మ్యాటర్ వేరే ఉంది. అబ్బా, చెప్పదు ప్లీజ్. చిన్ననే వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే తర్వాత మనం కంట్రోల్ చేయలేమనిపిస్తుంది. వీడికి 100 సార్లు చెప్పాను, రేయ్ బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళరా అని. నా మాట ఎక్కడింటాడు వీడు?
ఒకసారి కింద పడి కాళ్ళు చేతులు విరిగితే తెలుస్తుందిరా నా బాధ ఏంటో. అయ్యో నాన్న, ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు, లవ్ యాక్సిడెంట్. అయ్యో దేవుడా, వీడికి లవ్ కూడా స్టార్ట్ అయిందా? వీడు లవ్ లో పడ్డాడంటే నమ్మబుద్ధి కావట్లేదే. అరే, ఒకవేళ నువ్వు ప్రేమించదలుచుకుంటే డబ్బున్న అమ్మాయినే ప్రేమించు, అప్పుడే మీ అమ్మ ఒప్పుకుంటుంది. లేకపోతే మీ అన్నయ్య పరిస్థితే నీకు ఎదురవుతుంది. నాన్న, ఇంక వాడికి అవకాశమే లేదు. అమ్మకి విషయం తెలిస్తే వీడి పని గోవింద. అలాంటిదేమీ జరగదు. అమ్మ ఇప్పుడు వదిన ఎలా ఒప్పుకుందో అలాగే నా ప్రేమను కూడా అర్థం చేసుకుంటుంది. కుదరదు అత్తయ్య. మీరు చెప్పినట్టుగా మా ఆయన నుంచి కానీ మన ఫ్యామిలీ నుంచి కానీ దూరం అవడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో మా ఆయన్ని వదిలి నేనుండను. తర్వాత ఆయన కూడా సంతోషంగా ఉండరు. ఆయన సంతోషమే నా సంతోషం అత్తయ్య. అత్తయ్య, నేను ఆయనతోనే సంతోషంగా ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వుంటేనే వాడు సంతోషంగా ఉంటాడు అనే భ్రమలో బ్రతుకుతున్నావా? వాడి సంతోషం, ఆనందం అన్నీ నేనే. అమ్మ లేకపోతే వాడుండలేడు. నువ్వే చూసావు కదా, నేను లేకపోతే అవార్డు తీసుకోవడానికి కూడా సిద్ధపడలేదు. అలాంటిది నాకు దూరంగా వెళ్ళి బ్రతకగలడా? ఛాన్సే లేదు. వాడికి నేనే ముఖ్యం. మిమ్మల్ని వదిలి ఉండగలరని చెప్పట్లేదు అత్తయ్య. అలా అని ఆయన నాకు కూడా దూరంగా ఉండలేరు. గుర్తుందా మీకు? ఇలా ఒకసారి మీరా నేనా అన్నప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని వదిలి నాతో పట్టొచ్చాడు. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారేంటత్తయ్య? లేదు, ఈసారి నాతో తప్పు చేయిస్తున్నారు. దీనికి నేను ఒప్పుకోను. సరే అయితే మీ ఆయన్ని నీ దగ్గరే భద్రంగా దాచుకో. వాణ్ణి నా ఇంటికి దూరం చేసి నువ్వు మాత్రమే సంతోషంగా ఉండు. ఒక్క మాట గుర్తుపెట్టుకో లక్ష్మి, నా మాట నువ్వు కాదన్నావంటే మీ ఆయనతో పాటు నువ్వు మా ఇంటికి రావడం అనవసరం. ఇక మీదట మీ కూతురు తన భర్తతో తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది. ఇకపై మీరు మీ కూతురు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు. ప్లీజ్ అత్తయ్య, అలా మాట్లాడకండి. ఇంటికి రావడానికి మీ అబ్బాయి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అమ్మ మనల్ని క్షమించేసింది, ఇంకా అందరం సంతోషంగా ఉండొచ్చని. పాపం నిన్ననే ప్రశాంతంగా నిద్రపోయారు. అంత సర్దుకుంటుంది అనుకునే లోపు మీరు ఇలా చెప్తే ఆయన తట్టుకోలేరు అత్తయ్య. ప్లీజ్ నా మాట వినండి అత్తయ్య. నీ మాట విని నేను మోసపోయాను. చూడు, నా కొడుకు సంతోషం కోసం ఏం చెయ్యాలో నీ దగ్గర నేర్చుకునే పరిస్థితిలో నేను లేను. నేను చేస్తుంది కరెక్టే. నువ్వొక భార్యగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి.
అయ్యో అత్తయ్య, మీకెందుకు అర్థం కావడం లేదు? నా మాట వినండి. దీనివల్ల మీ అబ్బాయి సంతోషంగా ఉండలేరు, దానికి బదులు బాధపడతారు. పైగా మీరు చెప్పినట్టుగా నేను ఆయనతో చెప్తే ఆయన నా నుంచి దూరంగా వెళ్ళడానికి ఒప్పుకోరత్తయ్య. నేను లేకుండా ఆయన ఇంటికి రాలేరత్తయ్య. ఆయన ఎప్పుడూ అలా డిసైడ్ అయ్యారు. మమ్మల్ని వేరు చేయకండి. ఒకరిని వదిలి ఒకరం బతికే శక్తి మాకు లేదత్తయ్య. చాలా ఆపు. పెళ్ళి ఎన్నేళ్ళైంది? ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఒకరు నొదిలి ఒకరు ఉండలేరంట. అయితే నా కొడుకు నా దగ్గరుండి ఎన్నేళ్ళయిందో చెప్పు. నువ్వు వచ్చి వాణ్ణి తీసుకెళ్ళిపోతే నాకెంత బాధగా ఉంటుంది. చూడు, నా కొడుకేంటో నాకు తెలుసు. వాడికి నేను కావాలి. నువ్వు వాణ్ణి వదిలే. ప్లీజ్ అత్తయ్య, అలా చెప్పకండి. దీనికి ఒప్పుకోండి. అంటే మేమంతా సంతోషంగా ఉండడం కంటే నువ్వు మీ ఆయనతో సంతోషంగా ఉండడమే కదా నీకు కావాలి? నా కొడుకుని ఎలా బుట్టలో వేసుకున్నావో చూడు. నీకేం అనిపించడం లేదా? అత్తయ్య, మీరు వేరే ఏది చెప్పినా నేను చేస్తాను అత్తయ్య, కానీ మా ఇద్దరిని మాత్రం దూరం చేయకండి. దీనివల్ల ఆయన కానీ మీరు కానీ నేను కానీ ఎవరం సంతోషంగా ఉండలేము. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. మేం చేసిన తప్పులు క్షమిస్తే అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. ప్లీజ్ అత్తయ్య. ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య. అఖిల, అలా నిలబడి చూసే బదులు హెల్ప్ చేయొచ్చు కదే. అమ్మా, నేను బట్టలు పిండాను, పైనేసి రావాలి, నేను వెళ్తా. ఏంటమ్మా, నీకు హెల్ప్ చేయాలి కదా, నేను చేస్తాను. సూర్యుడు ఎటువైపు ఉదయించాడు ఈరోజు? ఆ? అమ్మా తల్లి, నా కూతురికి బుద్ధొచ్చేలా చేసావు. రేపే నీకు నెయ్యి దీపం పెడతానమ్మా. అమ్మా, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సర్లేవే, ఇవన్నీ సర్దుదాం. పైగా లక్ష్మి రాగానే వెళ్ళిపోవాలని చెప్తుంది. పండుగ రోజు ఒట్టి చేతులతో పంపిస్తే బావుండదని ఇవన్నీ చేశాను. రండి సర్దుదాం. అత్తయ్య, 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 ఆగండి అత్తయ్య. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తయ్య. దయచేసి నా మాట వినండి అత్తయ్య. ఆయనతో నేనుంటే ఆయన సంతోషంగా ఉంటారు. అది మీరు అర్థం చేసుకొని ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అత్తయ్య. అలా అంటే ఏంటి అర్థం? నీకు హరి సంతోషంగా ఉండడం ఇష్టం లేదా?
వాడి మీద ప్రేమ లేదా? నా నుండి దూరంగా ఉండి వాడెంత బాధపడ్డాడో నువ్వు చూడలేదా? అసలు ఎందుకింత స్వార్థంగా ఆలోచిస్తున్నావు లక్ష్మి? నీకు నిజంగా హరి ఆనందం ముఖ్యం కాదు. హరిని గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటున్నావు, అంతే కదా? నువ్వు మమ్మల్నే కాదు, మీ ఆయన్ని కూడా మోసం చేస్తున్నావు. అది మంచిది కాదు లక్ష్మి. అది కదా అత్తయ్య, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను లేకుండా ఆయన సంతోషంగా ఉండరు. నేను కూడా ఆయన్ని వదిలి ఉండలేను. ఇందులో నేను నువ్వు అని చూస్ చేయలేము. ఎందుకంటే ఆయనకి మనం ఇద్దరం కావాలి.